మీ ఆంధ్రజ్యోతి టీవీ5 వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, ఈనాడు వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల. టీవీ9, ఎన్టీవీ, ఏ ఛానల్లో బీఆర్కే, ఆర్కే, ఈఆర్కే, ఏఆర్కే లోపల లేదు, బిగ్గు లేదు, స్మాలు లేదు. కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని, ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ. మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు. మీరిచ్చిన వీడియోలు, మీరిచ్చిన ఫుటేజీలు మీరేమనుకున్నారు? ఆఖరికి మన జ్యోతిలో పనిచేసేవాడో, లేకపోతే టీవీ5లో పనిచేసేవాడో, ఈటీవీలో పనిచేసేవాడో ఎవడొకడు బయటికి ఇచ్చేస్తాడేమో మైటి. అట్టా కాకుండా జాగ్రత్తగా మన సొంతదే తీయించండి అని చెప్పారు. మీకే బద్దలైపోయింది. అంటే మీరెంత పాపాత్మలో, మీరెంత ప్రజాస్వామ్యాన్ని పతనం చేశారో, చెరబట్టారో. నాడు దుశ్శాసనుడు సభలో ఏదైతే రాజ్యసభ కళ్ళు లేని, కళ్ళు కనపడనటువంటి ఒక అందరాజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా చెరబట్టాడో, దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో. ఇంతమంది పెద్దలు, రాజుగారికేమో కళ్ళు కనపడవు, ఇక్కడ రాజుగారికేమో కళ్ళుండి కనపడవు, నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు. ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మంగా, న్యాయంగా ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వాళ్ళే వీటన్నిటికీ పాపాలు చుడతారు, పాప పనులు చేస్తారు. సాక్షాత్తు హైకోర్టు తప్పుపట్టింది జిల్లా కలెక్టర్ చర్యల్ని, ఎన్నికల కమిషన్ చర్యల్ని. మనం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలైన తర్వాత మేము ఏలు పెట్టడం బాగోదని చెప్పి తప్పితే మీరు ఇద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను మీరు చేసినటువంటి ఈ బూతుల్ని, అంటే సాధారణంగా ఓటర్లని, అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటేయాలంట, ఆ గ్రామం ఇంకో గ్రామంలో ఓటేయాలంట. ఇది మాత్రం ఎక్కడ వైడ్గా పబ్లిసిటీ చేయరు. పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎవరు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ ఎవరు, ఎక్కడ దిగిచ్చారో చెప్పరు. కానీ కోర్టుకు మాత్రం మేము పోలింగ్ స్టేషన్లో అతికిచ్చామని చెప్తారు. అభ్యంతరాలు ఉంటే తెలపండి. ఇటువంటి దొంగ తాకీదులు అంటించి చీకట్లో అంటించామని చెప్పి ఇటువంటి, అంటే హత్య చేసినోడే కాదు, హత్యకి సహకరించినోడు కూడా ప్రజాస్వామ్యం, అది మనిషినవని ప్రజాస్వామ్యాన్ని అవని, చంపినోడే కాదు చంపటానికి సహకరించినోడు కూడా ముద్దాయి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం, దేనికైనా మనం ఎదురెళ్ళచ్చు. కానీ ప్రకృతికి, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం దేవుడు, ప్రకృతి రెండు కూడా తగిన శాస్తి మీకు అనుభవించేలాగా చేస్తుందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని. విధి బలమైంది. ఇవాళ పాపాలు చేశామని చెప్పంటే మీ లెక్కలు చిత్రగుప్తుడు రాస్తానే ఉంటాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని. ఎందుకంటే మనందరం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం కదా. అంటే అనాపాలజెటిక్ సనాతనీలు కాకపోవచ్చు అందరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మెజారిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని, దేవుణ్ణి, విధిని బలంగా నమ్మేవాళ్ళు కాబట్టి ఒక ఆయనే అనాపాలజెటిక్ సనాతని తప్పితే మిగతా వాళ్ళందరూ సనాతనీలు లేదా దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విధి బలమైంది. చిత్రగుప్తుడు లెక్కలు రాస్తానే ఉంటాడు. యమధర్మరాజు ఖచ్చితంగా శిక్ష మీకు వేసే రోజు ఒక రోజు వస్తుందని కూడా చెప్తూ, వీళ్ళ పచ్చి పాపం చూస్తే వీళ్ళు కౌంటింగ్ ఫలితాలని ఇచ్చారు. ఓటర్ టర్నౌట్, ఆ ఓటర్ టర్నౌట్ చూస్తే ఇవాళ ఆదరాబాదరాగా లెక్కెట్టారు కదా. ఆదరాబాదరాగా లెక్కెట్టిన దాంట్లో ఉందండి మన దగ్గర. దాంట్లో మొత్తం పోలైన ఓట్లు 7,794 అంట. అంటే పోలేటువంటి గుద్దుకున్నాయి
7,794 గుద్దుకున్నారంట. ఈ గుద్దుకోవటంలో మరి మందు ఎక్కువైందా, లేకపోతే కూలి సరిగ్గా ఇవ్వలేదా, 145 ఓట్లు తిరస్కరించబడినాయి అంట. 7,638 ఓట్లు లెక్కించాము, లెక్కించడానికి పనికి వచ్చినాయి అని చెప్పి వాళ్ళే ఇచ్చారు.